హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాం కదండి. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ఏ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్. సో మనమైతే ఈరోజు ఒక కరెంట్ అఫైర్ గురించి తెలుసుకుందాం, అంటే ఒక కరెంట్ అఫైర్ టాపిక్ గురించి తెలుసుకుందాం. సో ఇదైతే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో రీసెంట్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇది ఒకసారి తెలుసుకుందామండి. సో టాపిక్ ఏంటంటే G7 సమ్మిట్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి G7 సమ్మిట్. G7 అని ఎందుకంటారంటే 7 కంట్రీస్ కలిపి ఒక మీటింగ్ సబ్మిట్ చేసేదని సబ్మిట్ అంటే ఈ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఓకే, ఈ గ్రూప్లో 7 కంట్రీస్ మాత్రమే ఉంటాయి. సో G7 గ్రూప్ ఆఫ్ 7. ఆ కంట్రీస్ ఏంటంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. ఆ కంట్రీస్ ఏంటివంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇవందరికీ తెలిసే ఉంటాయి మ్యాక్సిమం, బట్ ఒకసారి రీకాల్. సో G7 సమ్మిట్ టేకింగ్ ప్లేస్ ఇన్ కెనడా ఫ్రమ్ June 15 to 17 దిస్ ఇయర్. ఓకే, అంటే మనకి ఎగ్జామ్స్ జరిగే టైంలో, బట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కదండి. సో ముందే రివీల్ అయ్యాయి కదా డేట్స్ అనేవి, సో మనకైతే అడగడానికి ఛాన్స్ ఉంటుంది, అందుకని గుర్తుపెట్టుకోండి. G7 సమ్మిట్ టేకింగ్ ప్లేస్ ఇన్ కెనడా ఫ్రమ్ June 15 to 17 దిస్ ఇయర్. అంటే 15, 16, 17 3 days జరుగుతాయి. ఓకే, సో ఇది ఎవరు హోస్ట్ చేస్తున్నారండి అంటే ఏ కంట్రీలో? ఈ డేట్స్తో పాటు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అనేది. సో మనకైతే కెనడాలో ఈ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. సో మనకైతే 2014లో కూడా G సమ్మిట్ కండక్ట్ చేసి ఉంటారు కదా, అంటే ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి. సో 2024లో ఈ సమ్మిట్ ఇటలీలో కండక్ట్ చేశారు, ఇటలీ వాళ్ళు కండక్ట్ చేశారు. ఓకే, ఆ ఇటలీలో జరిగిన సమ్మిట్ 50 ఓకే 50 సమ్మిట్ అంటే 50వ సమ్మిట్. G7 సమ్మిట్ ఇన్ జూన్ 2024. ఓకే, జూన్లోనే జరుగుతుంది 5th G7 సమ్మిట్. ఎవరు కండక్ట్ చేశారు? ఇటలీ. ఎప్పుడు? 2024. అంటే మన మీనింగ్ ఏంటంటే ఇది 51. ఓకే, 51 సమ్మిట్. ఓకే, సో G7 సమ్మిట్ టేకింగ్ ప్లేస్ ఇన్ కెనడా. 51th G7 సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? కెనడాలో. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే June 15 నుంచి 17 దిస్ ఇయర్. ఓకే, సో ఇదేనండి, చిన్న టాపిక్కే, బట్ మీరు గుర్తుపెట్టుకొని దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఇవే. ఏం ఇక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, బట్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఏమి ఉండదండి. ఎక్కడ జరుగుతుంది? కెనడా. ఎన్నోవది? 51th సమ్మిట్. G7 మీన్స్ అంటే G7లో ఏ కంట్రీస్ ఉంటాయి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్. ఇవి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇట్లా కూడా ఇవ్వచ్చు కదండి. G7లో లేని కంట్రీ ఏది అని ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి లేనిది అలా అడగచ్చు కదా. సో అందుకనేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందండి? ఇటలీ. ఎన్నోదండి? 50వ G సమ్మిట్. ఓకే, సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే నాకైతే ఎగ్జామ్ డేట్ వచ్చేసిందండి. నాదైతే 11th ఉంది ఎగ్జామ్. 11th ఉందండి నా ఎగ్జామ్ అయితే. సో మీకైతే వీడియోస్ మ్యాక్సిమం ఇంకొక 1-2 వీడియోస్ మాత్రమే వస్తాయి, ఆ తర్వాత వీడియోస్ రావండి. ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మీకు డైలీ 1 to 2 వీడియోస్ అనేవి వస్తాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అలాగే ఉండండి. నెక్స్ట్ నా ఎగ్జామ్ అవ్వగానే మీకు రిక్వైర్మెంట్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఆర్ ఏదైనా టాపిక్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా నేను వీడియోస్ అనేది చేస్తాను. ఓకేనా? సో నా ఎగ్జామ్ డేట్ అయితే వచ్చిందండి. సో ఈ 11th జూన్ ఎగ్జామ్. సో అప్పటి వరకు 1 to 2 వీడియోస్ మాత్రమే మీకు అనేది వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఎవరితో ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.